Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇవాళ మనతో ఉన్నారు 30 years ఎక్స్పీరియన్స్ రియల్ ఎస్టేట్లో ఉండి లెజెండరీ విన్నర్ అయిన నంది రామేశ్వరరావు గారు, ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ అండ్ టెడెక్స్ స్పీకర్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, ఇప్పుడు రియల్ ఎస్టేట్ కూలిపోయింది అంటున్నారు. లక్షల్లో ఫ్లాట్స్ సేల్లో లేకుండా మొత్తం ఖాళీ అయిపోయాయి అని అంటున్నారు. అది నిజమేనా? ఎంతవరకు నిజం చెప్తారా? మీడియా చెప్పేది ఎప్పుడు అబద్ధమే ఉంటుంది, నిజం ఉండదు. మీడియా ఎంత ఉంటే అంత చూపిస్తారు, అంత ఉంటే ఇంత చూపిస్తారు. బేసికల్గా ఏదైనా గవర్నమెంట్ మారినప్పుడు పాలసీలు కొద్దిగా మారుస్తారు, స్ట్రాటజీ మారుస్తారు. అంతకుముందు గవర్నమెంట్ చేసిన తప్పులు కరెక్ట్ చేసుకుంటారు. అంతకుముందు గవర్నమెంట్ చేసిన దానికి వ్యతిరేకంగా ఎగెనిస్ట్గా ఉండాలని చూస్తారు. అది ఏ పొలిటికల్ పార్టీ అయినా అంతే ఉంటుంది. సో మన దాంట్లో కూడా ఏమైందంటే దాదాపు 1.5 year అయింది సీఎం గారు వచ్చి. సో ఫస్ట్ 6 నెలలు 8 నెలలు ఎలక్షన్లోనే పోయింది. లోక్సభ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్. దీనికో 3 నెలల ముందు, 3 నెలల తర్వాత, దానికో 3 నెలల ముందు, 3 నెలలు. సో ఆల్మోస్ట్ 1 year ఇంచుమించు ఆ ఎలక్షన్ ఫ్రంట్ 6 గ్యారంటీస్ ఏవైతే అమలు పరచాలో దాని మీద ఫోకస్. ఎందుకంటే లేకపోతే గవర్నమెంట్ మళ్ళీ పడిపోద్ది. సో గత 2024 డిసెంబర్ నుండి కొద్దిగా పికప్ అనేది అయింది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి బాగుంది. మరి మార్చ్, ఏప్రిల్ కొద్దిగా డౌన్ అయింది. సో మళ్ళీ మే, జూన్ కొద్దిగా పికప్ అయింది. సో అంత ఇప్పుడు తగ్గిందని యాక్చువల్గా మార్కెట్ ఏమంత తగ్గలేదు. కానీ ఎందుకు తగ్గిందంటే అంతకుముందున్న గవర్నమెంట్ ఏ స్పీడ్లో వెళ్ళిందో రియల్ ఎస్టేట్ వరకు, మిగతా మనం మాట్లాడకూడదు. ఈ గవర్నమెంట్ రియల్ ఎస్టేట్లో అంత స్పీడ్ లేదు అనేది ఒక ఒపీనియన్ పబ్లిక్ది. ఎందుకు ఒపీనియన్ అంటే ఇప్పుడు గత గవర్నమెంట్లో అంటే ఒక పర్టికులర్ జోన్లో ఫోకస్ చేశారు, అదేనా? ఇప్పుడున్న గవర్నమెంట్ ఎంటైర్ స్టేట్ ఫోకస్ చేద్దాం. అందుకని మీరు చూసుకుంటే ఎలక్షన్లో ఓట్లు కేసీఆర్ గారికి అన్ని సిటీలో పడ్డాయి. సిటీ పీపుల్ ఆర్ హ్యాపీ విత్ రియల్ ఎస్టేట్ గ్రోత్. 10 సంవత్సరాల్లో 10 times, 8 times, 5 times అయిపోయాయి. ఇప్పుడు అలా అవ్వట్లేదు. ఎందుకు? ఇప్పుడు ఒకటే సబ్జెక్ట్ మీద ఫోకస్ చేస్తే నీకు మార్కులు ఎక్కువ వస్తాయి. అన్ని సబ్జెక్టులు ఒకసారి నువ్వు రాయాలంటే ఫోకస్ తగ్గిపోతుంది. ఇక్కడ కూడా అంతే. ఒక ఏరియా ఫోకస్ చేయడం చాలా ఈజీ. కోర్స్ ప్రతి గవర్నమెంట్ కూడా, తెలంగాణ కానీ ఏపీ యునైటెడ్ అయిపోయినప్పుడు కానీ ప్రతి గవర్నమెంట్, ప్రతి సీఎం, ప్రతి క్యాబినెట్ కూడా ఎంతో కొంత కృషి చేస్తేనే ఈ స్టేజ్కి వచ్చింది హైదరాబాద్. గత 75 సంవత్సరాలుగా హైదరాబాద్ డెవలప్ అయింది ఇది. కానీ ఇప్పుడు 4th సస్టైనబుల్ సిటీ అనేది ఏదైతే రాబోతుందో అది అన్నిటికీ మించిపోయింది. ప్రపంచంలో అతి సుందరమైన అంటే స్మార్ట్ సిటీ అనేది ఒకటి. నిజంగా కంప్లీట్ 30,000 ఎకరాలంటే చాలా పెద్ద బడ్జెట్. అంటే అదే 2-3 సంవత్సరాలు లేదు, 10-20 సంవత్సరాలు పడుతుంది రియల్ సిటీ. ఆ సిటీ వస్తే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్, నాట్ ఇన్ ఇండియా, నాట్ ఇన్ తెలంగాణ. సో అది దాని మీద సన్నాహాలు జరుగుతున్నాయి. దానికి ప్రణాళికలు సంబంధిత అధికారులు వర్క్ చేస్తున్నారు. సో అది నడుస్తుంది. సో డెఫినెట్గా రానున్న నెక్స్ట్ 1.5 yearలో కొద్దిగా మీడియం అంటే స్లో డౌన్లా కనిపిస్తుంది. తర్వాత వన్ ద ప్లాన్స్ ఆర్ రెడీ, దే విల్ పికప్. దీంతో రేట్లు కూడా పెంచేస్తామని ఒక వార్తలు మార్కెట్లో రిలీజ్ అయింది. సో ఆల్రెడీ మార్కెట్ అనేది యావరేజ్గా నడుస్తుంది. ఇట్స్ నాట్ గుడ్, ఇట్స్ నాట్ బ్యాడ్. జీరో అయిపోయింది, కోల్పోయింది, కుదేలు అయిపోయింది, డమాల్ అయిపోయింది అనేది కొంతవరకు వాస్తవం. మరి ఒకవేళ నిజంగా లాస్ట్ 1.5 yearలో గవర్నమెంట్ రియల్ ఎస్టేట్ పడిపోయిందంటే అన్ని కంపెనీలు మూసేయాలిగా, సబ్ రిజిస్టర్ ఆఫీస్ మూయాలిగా. మరి ఎన్ని మూసారు? మీరు ఏ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళినా జనాలు కనిపిస్తుంది. ఊహించినంత జరగలేదు. నాకు తెలిసి చాలాసార్లు ఒక డైరెక్టర్ ఉన్నారు. ఆ డైరెక్టర్ సినిమా చేస్తే 4-5 సంవత్సరాలు పడుతుంది, రైట్? అదే డైరెక్టర్ వేరే డైరెక్టర్ 6 నెలల్లో ఒకటి చేస్తారు. 2 డైరెక్టర్లు మన దగ్గర ఉన్నారు. సో ప్రస్తుత గవర్నమెంట్ సీఎం ఎవరైతే వచ్చిన తర్వాత ఆయన బేసికలీ ఈజ్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్, రియల్ ఎస్టేట్ ఏజెంట్. సో జనాల ఎక్స్పెక్టేషన్ ఎట్లా అయిపోయిందంటే ఈయన ఆల్రెడీ రియల్ ఎస్టేట్ మంచి సూపర్ స్టారు, సో మన ఇంకా 10 times వెళ్ళిపోద్ది అన్న ఊహంలో అయింది. బట్ అది పెర్ఫార్మెన్స్ జరుగుతుంది. మా ప్రజలు అనుకున్న బ్రాండ్ అక్కడ కనిపించలేదు, అంత స్పీడ్ అనేది. ఎందుకంటే ఇంతకుముందు ఉన్న ఏ ముఖ్యమంత్రి కూడా నాకు తెలిసి రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండ్ రాలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు యునైటెడ్ అయిపోయినాడు, ఐటీని ఎంతవరకు తీసుకెళ్లారు? ఒక పీక్ లెవెల్ తీసుకెళ్ళారు. ఈ 5 సంవత్సరాలు డైరెక్టర్ చేసి ఆయన ఓ పీక్ లెవెల్ తీసుకెళ్ళిపోతాడు.
ఇంకొక డైరెక్టర్ మళ్ళీ అదే హీరోతో చేసి ఫెయిల్ అవుతాడు. ఎందుకంటే ఈయన సెట్ చేసిన స్టాండర్డ్ కొత్త వాళ్ళు లేదా వేరే డైరెక్టర్ సెట్ చేయలేదు. వాళ్ళ ప్రాసెస్ వేరు, వాళ్ళ కాన్సెప్ట్ వేరు, వాళ్ళ స్టోరీ వేరు, వీళ్ళ కాన్సెప్ట్ వేరు, వీళ్ళ స్టోరీ వేరు, వీళ్ళ ప్రాసెస్ వేరు. సో ఓవరాల్ అయితే బిజినెస్ జరుగుతుంది, బట్ అనుకున్నంత జనాలు పబ్లిక్ ఏదైతే ఓటర్స్ ఆశించారో అది జరగట్లేదు. అది జరగడానికి ఇంకొంత టైం పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, నాకు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి ఇది సరైన టైమా అవసరం అంటే 120% సరైన టైం. ఎందుకంటే గత 1.5 yearలో పెద్దగా రేట్లు పెరిగిన దాఖలాలు లేవు. ఇప్పుడు పెరుగుతాయి అంటున్నారు. చూడాలి, ఆగస్టులో డిక్లేర్ చేశారు. లాస్ట్ ఇయర్ ఆగస్టులో, ఆగస్ట్ వచ్చింది. పెరుగుతుంది. ఆగస్టు, నవంబర్, డిసెంబర్, ఫిబ్రవరి అట్లా పెరుగుతుంది. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఆచితూచి వ్యవహరిస్తుంది. ఎందుకంటే పెంచితే ఉన్న మార్కెట్ కూడా పడిపోతా. ఆల్రెడీ పబ్లిక్ అంతా డిస్టర్బ్ అయి ఉన్నారు. అసలు ఎటువైపు దొరుకుతుంది? టీఆర్ఎస్ ఉన్నప్పుడు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు వెస్ట్ జోన్ అనేది అందరికీ ఒక క్లారిటీ ఉంది. బిల్డర్స్కి ఉంది, ఏజెంట్స్కి ఉంది, బయ్యర్స్కి ఉంది. ఇప్పుడు లేదు. ఎందుకంటే శ్రీశైలం హైవే అనేది కొద్దిగా డిస్టర్బ్ అయిపోయింది. రేట్ అనేది అప్పుడే పీక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు రేట్ పెరగట్లేదు, బిల్డర్స్ ప్రాజెక్ట్ వేయట్లేదు, ప్లాన్ చేయట్లేదు. కానీ ఫ్యూచర్లో ఒక ఫోర్త్ సస్టైనబుల్ సిటీ వస్తే కనుక డెఫినెట్గా అది బ్లాక్ బస్టర్. జో దిక్తా హై ఓ బిక్తా హై. కనిపించట్లేదు జనాలకి. దాని మీద సరైన యాక్షన్ ఇంకా క్లారిటీ లేదు. అంటే ప్లానింగ్ స్టేజ్లో ఉంది. ప్లానింగ్ స్టేజ్ ఉంటే డబ్బులు రావు. ఎప్పుడు డబ్బులు వస్తాయి? ఎగ్జిక్యూషన్ ఇంప్లిమెంటేషన్ చేస్తే పబ్లిక్ విల్ బిలీవ్ యూ. అదే పబ్లిక్ ఎట్టాలంటే యూత్ కానీ ఓటర్స్ కానీ ఎట్లా అంటే అనుకుంటే నేను పైకి ఎత్తారు, కాదంటే దింపేస్తారు. రెండు మన చేతిలోనే ఉన్నాయి. దర్ ఇస్ ఆల్వేస్ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్. మనం కరెక్ట్గా లేకపోతే మాత్రం ఇట్ ఈస్ టూ డేంజరస్ ఫర్ బోత్ ది సైడ్స్. అందుకని గవర్నమెంట్ కూడా దే ఆర్ థింకింగ్. బేసికలీ మెయిన్ రీజన్ ఫర్ నాట్ డెవలప్మెంట్ అంటే ఫండ్స్ లేవు, డబ్బులు లేవు. 7 లక్షల కోట్ల అప్పు ఉంది. సొంతంగా స్వయాన సీఎం గారే ఖజానాలో డబ్బులు లేవు అన్నప్పుడు ఇండస్ట్రీస్ ఎందుకు వస్తాయి? అప్పులు కట్టడానికే మళ్ళీ వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నారు. ప్రిన్సిపల్ కాదు, వడ్డీ. ఆ స్టేజ్ని బయటికి ఇప్పుడు కొన్ని ఇండస్ట్రీలో ట్రై చేస్తున్నారు, మాట్లాడుతున్నారు. దావోస్ ఇవన్నీ కూడా వెళ్ళారు. అయితే రియల్గా మెటీరియలైజ్ అవ్వలేదు. ఒకసారి ఆ ఫండ్స్ వచ్చి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయ్యి, ఇండస్ట్రీస్ వచ్చి, ఎంప్లాయ్మెంట్ వచ్చి, శాలరీస్ వస్తే అప్పుడు బయింగ్ కెపాసిటీ మళ్ళీ పెరుగుతుంది. ప్లస్ యుఎస్ రష్యన్ అనేది ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. యుద్ధాలు అనేది ఒక ఫ్యాక్టర్. ఇరాన్, ఇజ్రాయిల్, యుక్రెయిన్, రష్యా, ఇండియా, పాకిస్తాన్ లేటెస్ట్గా, ఇవన్నీ కూడా సమ్ ఆఫ్ ది కంట్రిబ్యూటర్. గోల్డ్ రేట్ ఎప్పుడు అంత పెరగలేదు, 35% పెరిగిపోయింది. యావరేజ్ చూసుకుంటే గత 6 నెలల్లో 27 నుండి 30% పెరిగింది. సిల్వర్ అంటే ఎప్పుడు ఊహించింది, ఎప్పుడు కూడా సిల్వర్ తక్కువ ఉండేది రేటు, కానీ సిల్వర్ కూడా 1,15,000 అయింది. నాకు తెలిసి 60,000 ఉన్నాడు, ఇది కూడా 55,000 ఉండేది, 10%. బట్ ఇప్పుడు అలా లేదు. సో ఓవరాల్గా చూస్తుంటే ఇన్వెస్ట్ చేసుకోవడానికి అయితే ఇది రైట్ టైం, అమ్మడానికి అయితే రైట్ టైం కాదు. అది నా సమ్మరీ. సో ఎవరైనా దీని మీద మరింత డీటెయిల్స్ కావాలనుకుంటే నా పేరు డాక్టర్ నందిరామ్ సార్, స్క్రోల్ అవుతుంది నెంబరు, ఫోన్ చేస్తే అపాయింట్మెంట్ తీసుకుంటే డెఫినెట్లీ వీల్ హెల్ప్ దెమ్. వేర్ టు ఇన్వెస్ట్, వై టు ఇన్వెస్ట్, హౌ టు ఇన్వెస్ట్, వెన్ టు ఇన్వెస్ట్, హౌ మచ్ టు ఇన్వెస్ట్, అన్నీ కూడా డీటెయిల్స్ ఇచ్చి ఏ ఏరియాలో అప్రిషియేషన్ ఉంది, ఎందుకు ఉంది, కారణాలు ఏంటి అనేది మనకు క్లియర్గా, మనం ఇప్పటికి 26,000 మంది బయర్స్కి హెల్ప్ చేసాం. 1,00,000 మందికి హెల్ప్ చేయాలనే నినాదంతో ముందుకు వెళ్తున్నాం. సో ఎనీబడి ఇంట్రెస్టెడ్ దే కెన్ కాల్ us. Sure, sir. Thank you so much, sir. Thank you.